మరో మైక్రో ఫైనాన్స్ కుంభకోణం బయటపడింది. సుమారుగా రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 లక్షలు, 13 లక్షలు ఇలా సుమారుగా ఎంతో వసూలు చేస్తూ సుమారుగా 250 కోట్లకు పైగా వసూలు చేశాడు ధనంజయ్ అనే వ్యక్తి. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అనే పేరిట రంగారెడ్డి, పొలమూరు ఎత్తిపోతల పథకం కింద ఎవరైతే పొలాలు కోల్పోయారో రైతులు వారికి నష్టపరిహారంగా వచ్చిన డబ్బులందరికీ మీకు నెలకు ₹2 వడ్డీ ఇస్తాను అంటూ నమ్మపలికి వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకే కుటుంబంలో నా దగ్గర ఉన్న పత్రాలలో ఒకే కుటుంబంలోంచి ఇద్దరు వ్యక్తులు తండ్రి దగ్గర నుంచి సుమారుగా 17 లక్షలు, ఇటు కొడుకు దగ్గర నుంచి ఒక 4 లక్షలు ఇలా అందరికి ₹2 వడ్డీ ఆశ చూపించి సుమారుగా మన దగ్గర ఉన్న బాధితులందరూ కూడా సుమారుగా 2500 మంది 25 గ్రామాల చొప్పున 2500 మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. సుమారు 2018 నుంచి ఇప్పటి వరకు స్కామ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అడగపోతే ముఖం మార్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని సంబంధం లేనట్టుగా ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోవడం జరిగింది. అంటే చాటేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా రైతులు హైదరాబాద్కి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. మరి వారితో కొంతమందితో మాట్లాడదాం ఏం జరిగింది ఏంటనేది. చెప్పండి, ఈ సుమారుగా ఏ సమయానికి ఎప్పుడు వచ్చాడు ఈ ధనంజయ్ అనే వ్యక్తి, అసలు డబ్బులు అడ్డం జరిగింది అంటారు, ఏం జరిగింది అసలు? సుమారుగా మీకు ఎలా కలిసాడు మీ ధనంజయ్ అనే వ్యక్తి? మీకు ఎందుకు నమ్మారు? అతనికి డబ్బులు ఇవ్వడం గల కారణాలు ఏంటి? ఎప్పుడు వచ్చాడు? ఏ టైంకి వచ్చాడు మీ ఊరికి? సార్ మేము ధనంజయ్ నాగపూర్ గ్రామం సార్. ప్రజలు నాగపూర్ వాళ్ళు ఉండరు, రేవేళ్ళు ఉండరు, సిరికపల్లెలు ఉండరు, కొంకలపల్లెలు ఉండరు, నర్సాపల్లెలు ఉండరు, వనపాట్లలో ఉండరు, గడ్డపల్లెలు ఉండరు, గౌతంపల్లెలు ఉండరు, అన్నసారం ఉంది, బండరాయిపాకల ఉంది. ప్రతి ఒక్క గ్రామం ఉంది సార్. 24-30 గ్రామాలు ఉన్నాయి. అయితే అయితే సాయిబాబా అనే వ్యక్తికి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకేం చేసిందంటే భూములు సహకరించుకున్నది. మేము ఇయ్యం వాటర్ కెడ్డు కొడుక ఇయ్యమని చెప్పినాం సార్. మేము వాటర్ కెడ్డుకి ఇవ్వమంటే నిరంజన్ రెడ్డి ఏం చేసిండు, బలవంతంగా మమ్మల్ని భూములు లాక్కున్నాడు. భూములు లాక్కొని మీ పిల్లలకు జాబులు ఇస్తాం, మీ పిల్లలు కలెక్టర్లు చదివినా చదివిస్తాం, మీ పిల్లలు ఇంజనీర్లు చదివినా చదివిస్తాం, మీకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తాం, మేము ఉచితంగా పింఛన్ ఇప్పిస్తాం, ఇంటికి ఒక జాబ్ ఇప్పిస్తాం, మీ కుటుంబానికి ఏది వచ్చినా ఏ ఆపద వచ్చినా మిమ్మల్ని సహకరిస్తాం. మీరైతే సంతకం పెట్టి మీరు ఈ భూముల మీద సంతకం పెట్టాలి. సంతకం పెట్టకపోతే పేద ప్రజలు నీళ్ళు లేక చచ్చిపోతారు, నీళ్ళు లేక ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా అయితే మీరు పెట్టాలమ్మా అని చెప్పి పేద ప్రజలను బలవంతంగా 1 రోజులు మేము గొలుసు పట్టి తీసేస్తే ఉడక వాళ్ళు గొలుసు గుంచి కలెక్టర్లతోన మా ఊరి సర్పంచులు సార్, మా ఊరి సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు లంచాల కాశపడి కోట్ల కాశపడి వాళ్ళు లంచాల కాశపడి కోట్ల కాశపడి మాకు మా భూములు గుంజుకున్నారు. అట్టి డబ్బులు మేము సాయిబాబా అనే వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చినాం సార్. ఎంత వచ్చింది మీకు అమౌంట్? అప్పుడు ఎంత వచ్చింది? 30 లక్షల రూపాయలు సార్. 30 లక్షల రూపాయలు వస్తే మా పిల్లల చదువులకు అవుతాయి, మా ఆరోగ్యాలకు అవుతాయి, మేము ఇండ్లు కట్టుకుంటాం, మా పిల్లలు మంచి చదువులు చదివించుకోవాలని చెప్పి మేము డబ్బులు పెట్టినాం సార్. సాయిబాబా అనే వ్యక్తికి ఇచ్చినాం. సాయిబాబా అనే వ్యక్తికి ఇస్తే మాకు ఏమని చెప్పిండంటే, ఆయన మీరు ₹2 మిత్తిలాగా ఇస్తా, మిమ్మల్ని ఏం మోసం చేయను, మిత్తికాడికి ఇస్తా, అసలు ఎగసిరి ఏమన్నా ఇస్తా, మిత్తి అసలు ఏమన్నా ఇస్తా, మీరు అడిగినాడు భూమి తీసుకుంటామంటే అన్ని ఒక మకాన్ని ఇస్తా, ఇల్లు తీసుకుంటామంటే ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి మమ్మల్ని బోల్రగిచ్చి మేము 30 లక్షలు కట్టినాం సార్. కట్టినాక 6 నెలలు మంచిగా నడిపించిండు. 6 నెలలు మంచిగా నడిపించినాక రాజకీయ నాయకులు ముందలకయ్యి నాగం కరుణాకర్ రెడ్డి, రేవేల జానంపురాన్ రెడ్డి, బాలేశ్వర్, ధనంజయ్, విఠాల సాయిబాబు, విఠాల ప్రతి ఒక్కరు సార్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ధనంజయ్ ఇంటికి 2022లో పంచాయతీ అయింది సార్. మాకు డబ్బులు ఇవ్వమని మేము పంచాయతీ పెట్టుకున్నాం, కేసు పెట్టినాం. కేసు పెట్టినాక 2022లో కాల్రా ఎవరు కరుణాకర్ రెడ్డి అమౌంట్ తీసుకొచ్చి నైటు ధనంజయ్ గుప్తకు ఒప్పచెప్పిండు. ఒప్పచెప్తే అట్టి పైసలు హైదరాబాద్లో ధనంజయ్ గుప్తా ఆయన ఫైనాన్స్ నడిపిస్తున్నాడు. ఆయన వీణ భూములు చేసిండు, ఆయన వీణ ఆస్తులు చేసిండు. అట్టి ఆస్తులు అట్టి భూములు మా పేద ప్రజలవి, అట్టి భూములు అట్టి ఆస్తులు మా పేద ప్రజలవి. మీరు వచ్చినప్పుడల్లా ఏమంటాడు, మా వీణ ఆస్తి ఉంటే మా వీణ జీవో వస్తే నేను సంతకం పెడతా అన్నాడు. జీవో కాపీ తీసుకొచ్చినాం. మంచిగా వచ్చి నీవు సంతకం పెట్టవని ధనంజయని వేడుకుంటున్నాం. సంతకం పెట్టకపోతే
నెల రోజులైనా నిన్న అయితే సార్ వాళ్ళు చెప్తే ఊకున్నాం. నెల రోజులైనా నీటికంటే గిన్నె తీయం, ఆడనే పొయ్యి పెట్టుకొని వండుకొని తింటాం. మీరందరూ దొంగలు నూరుకొని వచ్చి సంతకాలు పెట్టిస్తేనే సరిపా. రాజకీయ నాయకులు ఓట్లకు ముఖ్యం కానీ ప్రజలకు ముఖ్యంగా సార్ మేము. మావి 13 లక్షలు అండి. మా అమ్మాయి బయట దేశం చదువుకని 10 లక్షలు పెట్టాము. ఒక ముసలోళ్ళని చాక్కున్నా నేను, వాళ్ళవి 2 లక్షలు ఉండే. మావి మొత్తం 13 లక్షలు. వాళ్ళ సావులకు కూడా ఇవ్వలే. రీసెంట్గా 1 వీక్ అవుతుంది, ముసలామె కూడా చనిపోయింది. పైసల నుంచి టెన్షన్తోనే చనిపోయింది. వాడు ఇప్పుడు కూడా పైసలు ఇవ్వలేడు. మేము మస్తు సార్లు అడిగినాం, చాలాసార్లు పోయి అడిగిన, సావులకు కూడా ఇవ్వలేడు. మేము వెళ్ళి అడిగినప్పుడు ఇస్తాపో అన్నాడు, ఇవ్వలేడు. నాకు ఎక్కడ ప్లాట్ ఇస్తా అన్నాడు, ఎక్కడ ఇవ్వలేడు. నాకు 2 ముసలోళ్ళు చనిపోయారు, వాళ్ళ సావులకు కూడా డబ్బులు ఇవ్వలేదు. రీసెంట్గా నిన్ననే తినాలైపోయినాయి. నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చిన. నేను 4 లక్షలు ఇచ్చిన సార్. ఇచ్చినాకనే నాకు 2 ఆడపిల్లలే. నా మొగడు గుండె పగిలి నా పిల్లలు ఆగం చేసి అని పోతనే చచ్చిపోయిండు. ఇంకా ఇప్పుడు నేను కూడా చావనికే దగ్గర అవుతుందా. మేము మిత్తి కూడా ఎక్కువ తినలే సార్ 8 లక్షలు ఇచ్చినాం సార్. మేము 8 లక్షలు ఇచ్చినాం. ఈ గ్రామస్తులకు న్యాయం జరగాలండి. వీళ్ళంతా పేదలు బీదలు. వీళ్ళు ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని వీళ్ళ భూములు అదనంగా గుంజుకున్నారు. తదనంతరం ఆ పైసలని వీళ్ళు మన గద్దల్లాగా వచ్చి డేగల్లాగా గద్దల్లాగా వచ్చి వీళ్ళు తన్నుకొని పోయి 2 రూపాయల మిత్తికి నెలకో 6 నెలలకో మిత్తి వస్తే ఆ మిత్తితోటి పిల్లల చదువులకో లేకపోతే అనారోగ్యం బాగలేకుంటే చేయించుకోవడానికో ఇలాంటి వాటికో లేకపోతే ఏదైనా ప్లాటో ఇల్లు కొత్తగా కట్టుకుందామన్న ఆలోచనతోటి వాళ్ళు మిత్తికి ఇచ్చిర్రు. ఎందుకంటే వీళ్ళు ఒకేసారి అన్ని పైసలను ఎప్పుడు చూడలేదు. ఆ భూములు వాళ్ళు లాక్కొని ఆ పైసలు ఇస్తే మేము ఏం చేసుకోవాలన్న ఆలోచనతోటి ఉంటే వీళ్ళు ఒక దళారు వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకొని వచ్చి ఆ దళారులతోటి ఎవరి కాడ డబ్బులు ఉన్నాయి, ఎవరెవరైతే మన మాట వింటారో అని ఒక్కొక్కరిని పోగు చేసుకుంటూ వాళ్ళు కావాల్సుకొనే ఎప్పటి నుంచో దోపిడీ చేయాలన్న ఆలోచనతో వచ్చి ఆ ధనంజయ్ తోటి ఉన్న పార్టీలు వాళ్ళందరూ ముక్కుమ్మడిగా వచ్చి వీళ్ళ డబ్బులు లాగేసుకొని ఇప్పుడు బోర్డు తిప్పేసి మాకేం సంబంధం లేదు అని ధనంజయ గారు అక్కడ, కరుణాకర్ రెడ్డి ఏమో ఒక దగ్గర రాజకీయ నాయకులు అండదండలు చూసుకొని నిన్న వాళ్ళ ఇంటి ముందడికి పోయి అందరం ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని రాత్రి బెదిరిస్తుంటారు. ఈడ ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లేదు మీరు వెళ్ళిపోవాలి, వాళ్ళకే ఎట్టిచ్చిరని, ఈడ కాలనీ వాళ్ళు కోరు కాలనీ వాళ్ళని పిలిపిస్తాం మేము, అదే ఇదని వాళ్ళతో భయపెట్టిస్తారు. మేము ధనంజయ్తో ఉన్న ఆ కమిటీ వాళ్ళు కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద సంతకం పెడితేనే ఈ హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. లేకపోతే తదనంతరం ధనంజయ్ ఇంటి కాడైనా వాళ్ళ ఆయనతోటి ఉన్న టీం వాళ్ళ ఇండ్ల కాడైనా ఖచ్చితంగా డివైడ్ అయిపోయి వాళ్ళ ఇండ్ల ముందట పొయ్యి పెట్టుకొని వండుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చి మాకు న్యాయం చేసిన దాకా ఇక్కడ నుంచి కదలం. మీరు ఎంత ఇచ్చారు? మీ పైసలు ఎంత కట్టారు? మీరు 2 లక్షలు 2 లక్షలు కట్టారు. మీ పొలంకి వచ్చిన 2 లక్షలు ఆయనకి కట్టారు. ఎన్నెళ్ళు ఇచ్చాడు? వడ్డీ ఎన్నెళ్ళు ఇచ్చాడు? 2 నెలలు 3 నెలలు ఇచ్చిండ్రు. ఇంకా అట్లా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏమో సార్, నాకు వల్ల నేను చదువుకున్నాను. మీరెంత ఇచ్చారు? 5 లక్షలు ఇచ్చినాం మేము. 5 లక్షలు 2022లో ఇచ్చినాం మేము. ₹1 వడ్డీ కూడా ఇవ్వలేదు మాకు. అన్ని బ్యాంక్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు పోయినప్పుడల్లా 15 రోజులకి ఇస్తా, నెలకి ఇస్తా అనుకుంటా అట్లే రోజులు తప్పకుండా 5 సంవత్సరాలే. ఇంతవరకు ఏం ఇస్తూనే లేడు. కోర్టుకి వేసినాం, అందరూ నడుస్తూనే ఉంది. మీ పైసలు ఎంత? 17 లక్షలు, ఒకటి 25 లక్షలు సార్. 17 లక్షలు ఇచ్చారు. 17 లక్షలు ఒకటి, 8 లక్షలు, 25 లక్షలు. ఒకనాడు కొట్టి గుంజి 10 లక్షలు వసూలు చేసిన. అంటే ఆయన వసూలు చేసిన మీ దగ్గర? నేను వసూలు చేసిన. 35 ఉన్నాయి. కొట్టి ఆఫీస్ స్థానం తింగేసి 1 గంట 6 గంటలకు వచ్చి 8 గంటల నైట్ వరకు ఆఫీస్ స్థానం చేయలే, కొట్టేసిన. పోలీసులు వచ్చారు, వినలే, 10 లక్షలు ఇచ్చేసాను. మళ్ళీ వచ్చిన ధనంజయతానికి, నువ్వు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ లేదా అన్నాడు. ఇగో మొన్న తెచ్చిన సార్ ఇది. అంతవరకు నాకు తెలియదు అనుకున్నాను. గోసి ఇగో తెచ్చిన ప్లాట్లో సర్వర్ నెంబర్ కూడా తెచ్చిన. ఇప్పుడు నీవు కూడా చదివి చెప్పు. సార్ నేను 5 లక్షలు ఇచ్చిన సార్. పాలమూరు రంగారెడ్డిలా మా దగ్గర భూమి పోయింది. 5 లక్షలు ఇచ్చిన. 5 లక్షలు ఇట్లా మోసం చేసి నన్ను ఈ గట్టి పట్టించాడు ఆయన. ఈ న్యాయ సొంటలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలని మేము
ఆకలి కొని దూపకొని చాలా అవసరపడుతున్నాం సార్ ఇక మేము 5 లక్షలు ఇచ్చాం సార్ 5 ఇచ్చాం. అదే మా అత్తమ్మ వాళ్ళది. అదే కొడుకులు లేరు, ఒకతే బిడ్డే. ఒక బిడ్డే పైసలు భూమి ఇంత ఎకరం భూమి ఉంటే అమ్మి 5 లక్షలు అందులో పెట్టింది. నాకు ఇప్పుడు పెట్టే వాళ్ళు ఎవరు లేరు సార్. 13 లక్షలు 13 లక్షలు 2 లక్షలు. మొత్తం కూడా చాలా రోజులుగా వీళ్ళంతా కూడా బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి హైదరాబాద్కి వచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడ పడగాపులు కాస్తా ఉన్నారు. మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ కూడా వారు పొలాన్ని నష్టపోయారు. ఎత్తిపోతల పథకం కింద ఏదైతే ప్రాజెక్టు కింద పొలాలు కోల్పోయిన వారందరికీ కూడా గవర్నమెంట్ వీరికి సహాయంగా ఎకరానికి ఇంత అంటూ కూడా అమౌంట్ ఇస్తే ఆ డబ్బులని వీరు గద్దలాగా వచ్చి తనుకుపోయి వీరిని ఏమీ కాని విధంగా ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద రైతును బియ్యం పండించి మనకు అన్నం పెట్టే రైతునని ఈరోజు రోడ్డు పాలు చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద నిరీక్షించేలా చేస్తూ ఉన్నారు వీరందరూ కూడా. మీరెంత ఇచ్చారమ్మా? నేను 4 లక్షలు ఇచ్చిన సార్, ఇచ్చినాడు. అవి తిప్పేసుకుంటూ వచ్చిన ఇల్లు కట్టుకుందామని, పిల్లల పెళ్లికి కావాలని. అటు పైసలు 7,70,000 అయినాయి. అటు రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. నా మొగరికి పచ్చవాయి వచ్చి నన్ను ఇంటికి పోతే ఉడక లేవన్నాడు. ఒకనాడు ఇప్పుడు నేను మందుకు దవాఖానకు తీసుకుపోయి వస్తుంటే ఎదురైతే పాలన్నది అతడు ఒట్టిగానో 2 ఉడకో ఇవ్వలేదు, ₹1 లేదన్నాడు. నన్ను టేషన్లు వేసిండ్రు. నేనే 5 రూపాయల భోజనం తిని నేను వచ్చి ఇక్కడ కూకున్నాను. నాతో ₹1 లేదన్నాడు సార్. ఇంకా నేను మరసంగా నా మొగం తోలుకొని ఇంటికి వచ్చిన. అటు రూపాయలు ఇంతవరకు మాకు ఇవ్వలేదు, చెందియలే. కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు వస్తామా చేస్తున్నాం మీ పని, మీ పని చేస్తున్నామని అన్నారు. పోయినప్పుడల్లా ఊకున్నాం. ఊకొని ఇంకా మళ్ళీ ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటాం రావాలంటే ఇంక పర్వతాల ముందలకాయి మమ్మల్ని రమ్మాలంటే ఇంక వస్తూనే ఉన్నాం. మీటింగ్లకు పోతూనే ఉన్నాం. వచ్చి ఇలా 5 రోజులు శనివారం నాడు వచ్చినాం. ఇంతవరకు మాకు ఏది న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం జరగాలి. ఎన్ని దినాలకైనా సైన్లు పెట్టాలి. మాకు ఆ కాగితాలు తిరిగి వచ్చినాయి. ఆ కాగితాల మీద సైన్ పెడితే మా తిప్పలకు మేము వెళ్ళిపోతాం. అది ఎవరికైనా నమ్ముకొని అటు డబ్బులు మేము తలా ఇన్ని తీసుకోవాలని అనుకుంటున్నాం సార్. మేము 3 లక్షలు పెట్టిన సార్. బిడ్డ పెళ్ళి ఉందని 3 లక్షలు పెట్టిన సార్. బిడ్డ పెళ్ళి దగ్గర ఖాయం అయినాక కూడా ఆయన బ్యాంక్ ఎత్తేసిండు. ఇంకా తిరిగి కాళ్ళు పోయినాయి సార్. ఆ డబ్బులు ఇస్తలేడు. పోలీసులతో అనుకోతే పోలీసులు ఏం చెప్తారు సార్, వాళ్ళు కూడా ఇవాళ వస్తాయి రేపు వస్తాయి ఇస్తారు అని చెప్తుండ్రు. ఇంకా వీడికి వచ్చి రోడ్డు పాలు అవుతున్నాం సార్. ఏం తిండిలే తిప్పలే మా అవతారాలు చూడండి సార్. ఎట్లనన్నా దయచేసి మాకు వాటి పైసలు ఆ సావుకారికి కనికెరం ముట్టి అన్నా కానీ మా పైసలు మాకు చెల్లించేటట్టు చూడండి అని మరీ కోరుకుంటున్నాం సార్. మేము 10 ఇచ్చినాం సార్. 10 లక్షలు పొలానికి వచ్చినాయి. ఇంకా మాది 10 ఎకరాలు పోయింది పొలంలో. మేమేం తినకుండా అటనే ఇచ్చినాం. అంటే ఎవరి మాట నమ్మి ఇచ్చినాం? అంటే మీ ఊర్లో ఉంటాడు ఆ వ్యక్తి లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తి? ఆయన నాగరికర్ణలోనే ఉంటాడు సార్. చూసిన ఆయననే, రోజు చూసిన ఆయననే. ఆయన ఇంట్రెస్ట్లో ఎల్లాసి కట్టిండు, మిత్తిస్తున్నాడు. ఫైనాన్స్ నెలకు ₹2 వడ్డీ ఇస్తున్నాడు. ఇంతమందికి వడ్డీ నడిపిండు కానీ ఇంకా మేము పోయి అట్టాలోకి ఎత్తేసిండు అని చెప్పి. మేము 11 లక్షలు ఇచ్చినాం. కొండవలేదు మేము నాగపూర్. 10,43,000 ఇచ్చిన సార్. 10,43,000 కాలువ పోయింది. కాలువ ఫైల్ ఇచ్చిన. బర్రెలు ఉన్నాయి. ఈ బర్రెలు కాయలేనని అమ్ముకొని సాయిబాబా దగ్గర పెట్టిన. బర్రెలు కూడా అమ్ముకొని అలానే పెట్టిన. ఏం చేద్దాం అనుకుంటారా? పొలం అమ్మిన పైసలు ఇస్తిరి, బర్రెలు అమ్ముకొని ఇస్తిరి. అంత నమ్మకం ఏంది ఆ మనిషి మీద? ఏం నమ్మకంతో ఇచ్చే పైసలు? మా నార్కాన్లో నాగపూర్, ఆయన పుట్టి పెరిగింది నాగపూర్, ఆయన ఉన్నది నార్కాన్లో. అరే ఇంతమంది పబ్లిక్ పెడుతున్నారు కదా, మనకు డబ్బులు వస్తాయి మిత్తి వస్తుంది అని పెట్టినాం. నాకు 14,000 ఇచ్చిండు మిత్తి, అంతే. 14,000 తప్ప మేము ఆయన తను ₹1 తీసుకోలేక. ఒక్కటే నెల ఇచ్చిండు. 1 నెల 14,000 ఇచ్చిండు. ఇంకా 10,43,000 ఆయన దగ్గరనే ఉండే. ఎట్లా మీరు ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఉన్న బర్రెలు కూడా అమ్ముకోరు అంటే కాదు, ఊర్లో ఉన్న పొలం బాయే బర్రెలు కూడా అమ్ముకొని ఇచ్చారు. ఏం కూలి చేసుకొని బతుకుంటున్నాం. కూలి నాలు చేసుకుంటున్నాం. ఎన్ని రోజులు కూలి చేస్తాము. ఇంట్లో తిడుతున్నారు ఎందుకు ఎట్టిన వాడని. మా బతికి ఎట్లా ముందు కాలన్నా మేము ఎట్లా బతకాలి, అట్లా మిత్తేసిన తింటామని మేము పెడుతుంది. మేము ఆయన ఈ నుంచి పైసలు ఇచ్చిన దగ్గర ఆయన మతాన డబ్బులు తీసుకొని ఇక్కడ జాగాలు కొనుక్కొని, అంతాసులు కొనుక్కొని, ఇండ్లు కట్టుకొని, అక్కడ పొలాలు కొనుక్కొని, ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని, ఇక్కడ సంపాదించుకొని ఆయన పెన్నుల పేరా, ఆయన తమ్ముళ్ళ పేరా,
ఆయన మరదాన్ల పేరా, ఆయన బిడ్డల పేరా, ఆయన కొడుకుల పేరా చేసుకొని తీసుకొచ్చుకున్నాడు. మేము ఆయన డబ్బులు ఇచ్చినాక నుంచి జరగం. అంటున్నాం కదా అసలు ఆ, పొలం అమ్ముకొని ఉన్న బర్రెలు కూడా అమ్ముకొని ఉన్న డబ్బులన్నీ చేతిలో పెట్టారు, అన్నం పెట్టారు రైతన్నలు వాళ్ళందరూ కూడా. మనం కడుపుకి ఇంత అన్నం తింటున్నాం అంటే ఆ రైతన్నలు కష్టపడి సంపాదించింది. ఒక ప్రాజెక్టు పని మీద ఒక ప్రాజెక్టు చెరువు నీళ్ళు నిండాలి కోసం పొలాలు పోయినాయి. ఆ పొలాలకు నష్టపరిహారంగా వీరికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బుల్ని కూడా నువ్వు గద్దలా తన్నుకుపోయి ఒక నెల మిత్తిచ్చావంట. ఆ బర్రెలు కూడా అమ్ముకొని నేను నమ్మి బర్రెలకు పాలు పిండుకొని బతకాలంటాం. బర్రెలు ఉంటాయి, ఆ బర్రెలు కూడా అమ్ముకొని ఇచ్చిందంట నీకు. ఇప్పుడు ఆ బర్రెలు లేవు, పొలం లేదు, రోజు కూలి పనికి వెళ్తుందంట. ఆమె పొలంలో ఆమె సొంతంగా పని చేసుకునే మహిళ, ఆమె బర్రెలు కాసుకుంటూ ఆమె పాలు అమ్ముతూ ఆమె మంచి రాజాగా బతికిన మహిళ ఈరోజు కూలి పనికి పోవాల్సి వస్తుంది నీ వల్ల. ధనుంజయ్ కొంతమంది మాట్లాడుతారు. మీరెంత ఇచ్చారమ్మా? 27 లక్షలు ఇచ్చినాం సార్ మేము. 27 లక్షలు ఇచ్చినాం. పొలం పోయింది, భూమి పోయింది, అన్నీ పోయినాయి. ఆ పిల్లగానికి కరెంటు పట్టింది, అంతనా ఇంతనా వస్తే కాలు చేతులు పోయినాయి, బతుకుతాడని ఇచ్చినాం సార్ మేము. నడిపి కొడుకు, ఆ చిన్న కొడుకు కరెంటు పట్టి పనికైంది సార్. కష్టం చేసుకొని కొడుకు కూలీ లేదు మా ఊళ్ళో, ఏమీ లేదు సార్ మాకు. 2 నెలలు ఏమో వచ్చిండు. వచ్చిన పొలం పైసలన్నీ ఆయన చేతిలో ఆమె చేతులనే పెట్టినాం. ఎవరు చెప్పిరమ్మా అసలు మీకు? నమ్మించిండు పైన నమ్మించిండు, ఇక నమ్మిస్తే ఇస్తాడు కదా, ఎక్కడ పోతాయి అని ఇచ్చినాం సార్ మేము. అంటే మీ పిల్లలు కూడా ఇచ్చారా, నమ్మిరా? అందరం ఇచ్చినాం. 25 ఎన్ని లక్షలమ్మా? 17 లక్షలు. 15 లక్షలు. 17. 17. పశువులు ఉన్నాయా, ఆవులు అట్లా? ఉన్నాయి, ఉన్నాయి, అమ్ముకున్నాం అప్పుడే అవి కూడా. ఒక రైతు మాట ఏంటంటే గుండె తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే పొలం పోయింది, రోజు పొలానికి వెళ్ళి పొలం పని చేసుకునే వాళ్ళందరూ కూడా పొలాలు పోయినాయి. ఆ డబ్బులన్నా ఉంటే పిల్లల పెళ్ళిళ్ళకి అవసరం వస్తాయి, మిగతా జీవితం బతకడానికి పనికొస్తుంది అనుకున్న ఆ పైసలన్నీ కూడా గద్దలా తన్నుకుపోయాడు. రైతు కంట్లో కన్నీరు చూస్తున్నామంటే మన బతుకులు ఆగమైనట్టే. రైతు బాగున్నప్పుడే మనం బాగుంటాం. రైతు మన వెన్నుముక లాంటివాడు. అతని రైతన్న మనం ఏడిపిస్తున్నామంటే సంక్షోభం నీకు పడుతుంది, ఆ బాధ నువ్వు అనుభవిస్తావు. ఎంతమంది చూడమని 250 మంది, 250 కుటుంబాలు సుమారుగా, అంటే 2500 మంది, 250 గ్రామాలు, 25 గ్రామాలు, అలా 2500 మంది ప్రజల దగ్గర నుంచి నువ్వు డబ్బులు వసూలు చేసావంటే 250 కోట్లు. 25 గ్రామాలు, 2500 జనాభా, 250 కోట్లు. ఇంత దారుణమా మనిషి నువ్వు? మీరెంత ఇచ్చినామా? మేము 22 లక్షలు సార్. 22 లక్షలు ఇచ్చిండు. నా మోనికి పానం బాలేపితే తిరిగినాం. ఆ పైసలు పెట్టిండు, పానం చూస్తాయింది. చూస్తానక చనిపోయిండు. చనిపోతే ఉడకంగా నేను మునం వచ్చి వచ్చిన సారు. 50,000 అన్నాయి సార్, 1,00,000 రూపాయలు అన్నాయి సార్. నా 3 చచ్చిపోయింది అంటే ఉడకంగా ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే అప్పు తెచ్చుకొని దినాలు వెళ్ళగొట్టుకున్నాం. మళ్ళీ వస్తే ఉడక మళ్ళీ ముఖం తప్పించిండు. మాకు కాందాలే సార్. ఇంకా సారు నాది 21 లక్ష. 21 లక్ష. మాది కొంకలపల్లి గ్రామము, రేవెల్లి మండలము, వనపర్తి జిల్లా. ఏదుల రిజర్వాయర్ల భూమి పోయింది నాది. 4 ఎకరాల భూమి పైసలు ఇట్టి ఫైనాన్స్లో పెట్టినాం. అయితే మేము ఎట్లా అనుకున్నామంటే ఈ వడ్డీ పైసలు ఏమన్నా వస్తే ముందు తర్వాత మాకు అవసరానికి వస్తాయి, ఈ డబ్బులు వాడుకుంటే ఊకపోతాయి, ఏదన్నా ఒకటి ప్లాటో ఇల్లు ఏదన్నా కట్టుకుందాం అనుకొని మేము దాచిపెట్టుకున్నాం. ఈ దుడ్లు 2 రూపాయల ఇంట్రెస్ట్ కాసపడి మీ చేతిలో దాచుకోవచ్చు కానీ ఒక జనాలు రోజు అందరూ మోసాలు చేస్తున్నారని తెలిసి ఇన్ని లక్షలు ఎట్లా ఒక మనిషిని ఎట్లా మీరు? ఒక్కసారి పెట్టలేదు సార్ అట్లా. అయితే మేము ఏంటికన్నా ఓ దానికి అవసరానికి వచ్చినప్పుడు 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ప్లస్ అసలు నీకు మొత్తం కళ ఇచ్చి నీవేమైనా ప్లాట్ కొన్నా భూమి కొన్నా ఆ దుడ్లు మీకు అప్పటిదప్పుడు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసపుచ్చి ఈ డబ్బులు బ్యాంకులో ఉన్న డబ్బులను చేతి కింద వాళ్ళ గుమాస్తాలను పెట్టుకొని ఆ డబ్బులు మా బ్యాంకుల నుంచి రిలీఫ్ చేసుకొని పెట్టుకొని మమ్మల్ని ఒక్కసారి ఉడక మాకు ₹1 వడ్డీ ఇవ్వలే. ఇట్లా మా పరిస్థితి ఇట్లా అయింది సార్. ఇట్లా అయ్యి మేము చాలా ఏం పని చేస్తున్నారు? పొలం లేదు, ఏం పని లేదు సార్. మాకు నా మైండ్ పని చేయక ఇప్పటికి 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. కర్నూలు పోయినా,
మహబూబ్నగర్ పోయినా అయితే నా నెత్తి మైండ్ పని చేస్తలేదు, పిచ్చి లేచిన లేక అయి మేము క్రాక్ అయింది. నా కొడుకు పరిచయాలు అంటే రాయడానికి పైసలు లేవు. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు డిగ్రీ చేసిండు, పీజీ చేసిండు, బీడీ చేసిండు కంప్లీట్. ఇప్పుడు నౌకరికి ఇప్పుడు పైసలు అప్లై చేయాలంటే పైసలు లేవు. ఆ పైసల గురించి నా భార్య ఉడక స్వస్థలో ఉంది. నా పరిస్థితి ఇట్లా ఉంది సార్. ఇల్లు పోయింది, భూమి పోయింది, సర్వం ఊలిపోయినాం మేము. మాకు ఏం న్యాయం కల్పిస్తారో మీరు ఈ బస్తీలో సార్. ఆ ధనంజయ్ నువ్వు పిలిపించి మమ్మల్ని ఆయనతోటి సంతకం పెట్టిస్తే మీకు 10,000 నమస్కారాలు పెడతాం సార్. మీరు మా తల్లిదండ్రి అనుకుంటాం. ఆయనను పిలిపియండి సార్, మమ్మల్ని పిలిపించి ఇయ్యాలకు 3 రోజులు. ఇంతమంది సుమారుగా ఆ ధనుంజయ్ ఫోటో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. డబ్బులు ఇచ్చి సర్వం కోల్పోయిన తర్వాత మనస్తాపం చెందారు. అంటే మైండ్ పని చేయట్లేదు అంటే మాట వింటున్నారు. అంటే పిచ్చోడు అయిపోయాను నేను అంటా ఉన్నాడు. అంటే సర్వం కోల్పోయాక ఏముంటుందమ్మా? ఇంతమంది బాధితులు ఉన్నారు. ఒకసారి జరగమ్మా, ఒకసారి జరగండి. మీరెంత ఇచ్చారమ్మా? మేము 3 లక్షలు ఇచ్చినాం సార్. మేకలు ఉన్నాయి, మా ముసలోడు కాసి ఇంకా చేత కాక కింద పడ్డాడు, కాలు ఇరిగింది. ఇంకా మా చేత కాదు, ఇంకా అన్న పెట్టుకుంటే పైలంతల మిత్తి పైసలు తింటాం అని ఇట్లా బోర్లు ఆడి మేకలు అమ్మి అందులో పెట్టింది సార్. సార్ 10 లక్షలు సార్ మా అల్లునివి. చిలకల మందు డబ్బా తెచ్చుకొని చిలకల తల్లి పిల్లలు మందు డబ్బా తెచ్చుకొని సత్తమని పోయిండ్రు. ఏడంగా ఆటో వస్తుంటే వీళ్ళు మగ్గలు చచ్చిపోయేటట్టుందని ఆ డబ్బా గుజుకొచ్చుకున్నారు సార్. నా మనవాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పని లేక హైదరాబాద్ వచ్చిండ్రు. సిమెంట్ పని చేస్తే చేతులు పక్కలు పడాయి సార్. పిల్లలకు ఏమి లేదు సార్. వాళ్ళకు సార్ మాకు న్యాయం చేయలేదు సార్. మేము బతకలేము సార్, మేము చచ్చిపోతాం సార్. ఈయన మందు మసుకొని చేస్తాం, మేము మందు డబ్బులు కొనుక్కొచ్చుకుంటాం, మేము చచ్చిపోతాం. అద్వాలు చేసేది రప్పియారు, మాకు సదుకాలు చెప్పియారు సార్. మీకు వదలాలి సార్. రైతన్న బాధ వింటుంటే నాకే గుండె తరుక్కుపోతా ఉంది. ఎందుకంటే నిజానికి అన్నం పెట్టాల్సిన రైతు కంట్లో నీళ్ళు చూస్తున్నామంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే మాట వింటుంటే నాకే ఏడుపు వస్తూ ఉంది, బాధ వేస్తూ ఉంది. మరి ఇంత సుమారుగా 25 గ్రామాల ప్రజలు 2,500 మంది ప్రజల సొమ్ము తీసుకొని నువ్వు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జల్సాలు చేసుకుంటూ విల్లాలు కట్టుకుంటూ ఇంత పెద్ద భవనాలు కట్టుకుంటూ నువ్వు ఇంత విలాసంగా బతుకుతా ఉన్నావు. వీరి బతుకుల గురించి నీకు ఆలోచన రావట్లేదా ధనుంజయ్? అతని ఫోటో చూస్తూ ఉన్నారు మీరు స్క్రీన్ మీద, తన ఫోటో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉందో వారి కన్నీళ్లు చూస్తూ ఉన్నావా ధనుంజయ్? ఎలా మోసం చేయాలనిపించింది? నీకు అన్నం పెట్టాల్సిన రైతులని కడుపు కొట్టుతున్నావంటే ఏం తిని బతుకుతావు అనుకుంటున్నావు? ఇంత దారుణం నీకు అంతకు మోసం చేయంటే విదేశాలకు వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ చేసుకో. రైతుల సమస్యలు, రైతుల డబ్బులని నువ్వు లాగేసుకున్నావంటే నువ్వేం మనిషివి? రైతు డబ్బులు లాగేసుకున్నావు ధనుంజయ్. నువ్వు ఇంత క్రూరుడివా? ఒక రైతు పొలం పోగొట్టుకున్నాడు, పొలం పోగొట్టుకొని వచ్చిన పైసలు పెళ్ళిళ్ళకి అవసరం వస్తే, లేకపోతే ఇంట్లో మనుషులు చనిపోయిన తర్వాత ఆ పైసలు ఇంకా జీవితంలో గడపడానికి పనికి వస్తాయి అనుకున్న పైసలన్నీ దోసుకుపోయావు. కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు అనుకుంటున్నావు? ఎంతమంది దగ్గర వసూలు చేస్తారు? మీ దగ్గర ఎంత వసూలు చేస్తారమ్మా? 15 లక్షలు ఇచ్చిన. చచ్చిపోయింది వాళ్ళమ్మ చచ్చిపోయింది. చెప్పు చెప్పు సుమారుగా ఇంతమంది రైతులు ఒక్కొక్కరికి గాథ ఒక్కొక్కలాగా వినపడతా ఉంది వారి మాటలు. కొంతమందితో మాట చేద్దాం. మహిళలు అమ్మ మీ దగ్గర ఎంత ఇచ్చారమ్మా మీరు? 30 ఏళ్ళ కింద పెట్టిండు పైలాన్సు ఆయన సాయిరాము. పెడితే ఇస్తున్నాడు, బాగానే పెడుతుంటే తండ్రి లేడు, తల్లి లేదు. మా పిల్లకు చదువు 6,70,000. మా పెద్ద బిడ్డనేమో 15 లక్షలు పెట్టుకుంది, ఇల్లు లేదు. ఇస్తున్నాడు, తీసుకున్నాం, పోయినాం అంతవరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇస్తాడని ఆశ చూపినాం. పిల్లకు చదువుకు లేవు, తల్లి లేదు, తండ్రి లేదు, చచ్చిపోయినారు ఇద్దరు పిల్లకు. ఇప్పుడు మేము చదువుతున్నాం మేము చదివించుకున్నాం సారు. చదువు గురించి ఇప్పుడు ఆశాలు వేయాలంటే పైసలు డబ్బులు కట్టాలి అంటున్నారు. ఫీజు అడిగితే ఫీజుకు 2,000 10,000 ఇవ్వాలి. ఇంగ్లీష్ మీడియానికి చదివేసి ఉన్నా 10,000 ఇవ్వాలి అంటున్నారు. తీసియాలంటే వాళ్ళు
వేరే ఇంట్లో అల్ల కాష్టాలకు వేయాలంటే. అమ్మ, మీరెంత ఇచ్చిరమ్మా? మీరు సుమారుగా ఇంతమంది ఎలా నమ్మారు అంటే ఒక ఎవరైనా లేడీస్ కూడా ఉన్నారా ఇందులో లేకపోతే అమ్మ మీరు ఎవరైనా ఆడవాళ్ళు వచ్చిరా మీ దగ్గరికి లేకపోతే ఆ ధనుంజయ అనే ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసిండా? సాయిబాబు దగ్గర పెట్టినాం మేము. సాయిబాబు దగ్గర పెడితే ఆయన మమ్మల్ని ఈ తెరువు చేసిండు అయ్యా. మా డబ్బులు మాకు ఇది ఇయ్యాలి సార్. మా నువ్వు డబ్బులు మాకు మాట్లాడతావమ్మా? ఇయ్యాలి. మేము ఎట్లా మా పిల్లలు ఎట్లా చెప్తావా? చదువుకోవాలి? చెప్తావా? ఉస్మాన్, మీరు ఎన్ని లక్షలు ఇచ్చిరమ్మా? 20 లక్షలు. వచ్చినప్పుడు పైసలు ఉన్నట్టు ఇచ్చిరా? పిల్లలు పెళ్ళికి వచ్చిండ్రు, చదువులు అన్నీ అయిపోయినాయి. అంత ఆరోగ్యాలలో బాగాలేవు, చాలా కూడా అయిపోయినాయి. మేము మా పైసలు మాకు ఇప్పియారు, సంతకాలు పెట్టమని చెప్పారు. అడిగినప్పుడు ఏమంటా ఉన్నాడు? ఇస్తా అంటున్నాడు, ఇస్తలేడు. సంతకాలు పెట్టమంటే పెడతలేడు. వీడికి 5 రోజులు అయింది మేము వచ్చి ఇక్కడనే ఉన్నాం. ఆకలి గొంతు కానీ ఇన్నే ఉన్నాం. ఇది న్యాయం చేయాలి మాకు. 5 రోజులు ఇక్కడే ఉంటా ఉన్నారు. ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమంటా ఉన్నారు? ధనంజయ్ గాని పోలీసు వాళ్ళు ఆయన ఇంటికాడ కాపులో పెట్టిండు పోలీసు వాళ్ళను. ఆయన లేడు ఇంట్లో. క్లోజింగ్ ఇస్తున్నా. ఒక్కొక్కరి గాథ వింటా ఉంటే గుండెలు తరుక్కుపోతా ఉన్నాయి. ఇంతమంది దగ్గర సుమారుగా 250 కోట్లు వసూలు చేసిన వ్యక్తి ఇటు కొన్ని కేసుల్లో సుమారుగా 1000 కోట్లు వసూలు చేశారంటూ ఇటు కొన్ని మంగ్లీ కేసు కావచ్చు, ఇంకో కేసు నడుస్తూ ఉంది. వాటి మీద యాక్షన్ లేదు, ఆధారాలు లేవు అంటా ఉన్నారు. ఇక్కడ ధనుంజయ అనే వ్యక్తి రాసిచ్చిన పత్రాలు చేతిలోనే ఉన్నాయి. ఆ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, ఆ బాధితులు ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. వారి గొంతు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. పలానా వ్యక్తే తీసుకున్నాడు, పలానా వ్యక్తే రాసిచ్చాడు, అన్ని ఆధార్తో సహా ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? సుమారుగా పొలాలు పోగొట్టుకొని ఇటు ఎత్తిపోతల పథకం కింద ప్రైవేట్ల కింద ఈ పొలాలు పోయినాయి, పైసలు వచ్చినాయి, ఏదో బతుకుదాం అనుకున్న మూమెంట్లో ఇటు వారికి జీవనాన్ని కోల్పోయేలాగా ఇటు పొలాలు పైన వ్యవసాయం చేయకుండా ఇటు వచ్చిన డబ్బులతోనే వ్యాపారం చేసుకుందామా, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకి భవిష్యత్తుకి అవసరం వస్తుంది అనుకుంటే ఆ డబ్బులు కూడా ఒక గద్దలాగా వచ్చి తన్నుకుపోయాడు. మోసపూరిత మాటలు చెప్పి 2 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి కొంతమందికి 4 రోజులు ఇచ్చాడంటే ఇంకొంతమందికి 6 నెలలు వడ్డీ ఇచ్చి భర్త చనిపోయాడు, ఇటు పిల్లల ఉద్యోగాలు లేవు అని ఏడుస్తున్నా కూడా కనికరం లేకుండా అక్కడి నుంచి పారిపోతే ఇటు వనపర్తి సైడ్ ఉంటుంది ఇదంతా కూడా. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ నివసిస్తూ ఇక్కడ ఒక దర్జాగా ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసిస్తాం. వీరి పైసలన్నీ కూడా అతను విల్లా కట్టుకొని ఇక్కడ జలాసాగా తిరుగుతున్నాడు. బ్రిటన్పై గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆర్టీవీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది. వీరి ప్రజల తరపున ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారి తరపున గట్టిగా గలం విప్పి మాట్లాడుతూ ఉంది. ఆర్టీవీ ప్రశ్నిస్తూ ఉంది. ఇటు అధికారులు దిగి వచ్చి ఆ ధనుంజయని ఇటు పోలీసుల కస్టడీలోకి తీసుకొని వీరి డబ్బు వీరికి వాపస్ తిరిగి ఇచ్చేంత వరకు కూడా ఆర్టీవీ బాధితుల తరపున నిలబడి పోరాడుతూ ఉంటుంది. ఇది మనకు ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సుమారుగా రైతుల డబ్బు కొట్టేశావు ధనుంజయ్, ఈ పాపం మూట నువ్వు కట్టుకుపోవు, నువ్వు కనుక పారిపోతే వీరి పాపం నీకు తగులుతుంది. వీరి డబ్బులు నువ్వు తిరిగి ఇచ్చేంత వరకు కూడా వీరి ఉసురు నీకు తగులుతుంది. సో పోలీసులు వెంటనే ఇతనిపై యాక్షన్ తీసుకొని ఆ డబ్బులు తిరిగి ఇచ్చే ప్లాన్ చేసే వరకు కూడా ఆర్టీవీ దీనిపై కథలను నడుపుతూనే ఉంటుంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. సార్ మేము ఓం శ్రీ ఫైనాన్స్ బాధితులం సార్. మేము నా యొక్క 10 లక్షలు ఇచ్చినాం. మా భూములు పోయినాయి. ఎలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కాలువకు పోయినాయి, ఊర్లు పోయినాయి. ఊర్లో ఇండ్లు మొత్తం పోతే ఆ పైసలు కట్టించింది గవర్నమెంటు. అయితే భూములు కూడా ఇయ్యమన్న ముందుగా ఈ నాయకులంతా ఒకటయ్యి వీళ్ళని ఏదో చేయాలని ఏది తీసుకోరని మేము ఉండం కదా, ఇంకా అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పి అందరిని నచ్చజెప్పారు సార్. నచ్చజెప్తే తీసుకున్నారు, ఇంకా పెద్దోళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకున్నాక ఏం చేసిండ్రు వీళ్ళంతా దొంగలు ఒకటి ఏం చేసిండ్రు, ఒక ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీ తయారు చేసిండ్రు. మా దాంట్లో డబ్బులు పెడితే మీకు 2 రూపాయలు ఇస్తాం, మంచిగా పిల్లలకు చదువులకు వస్తాయి, మీకు గోళీలకు వస్తాయి, హాస్పిటల్లకు వస్తాయి అని చెప్పి మంచిగా వాళ్ళకి నచ్చజెప్పాను. అందరికీ నచ్చజెప్పి అట్లా డబ్బులు పెట్టించుకొని ఒక 5-6 నెలలు నడిపించారు. మొత్తం ఎత్తేసారు సార్. ఇంకా ఎత్తేసారు. మేము ఎవరిని అడగాలి ఏం కథ అని ఆయన అడగనికి పోతే నేను మీలాగనే మందికి ఇచ్చిన డబ్బులు లేవు మా తాను ఏం చేస్తారో చేసుకోపోర్రి, ఏందో చేసుకోపోర్రి, కేసు పెట్టుకోపోర్రి, ఏం చేస్తారు నన్ను కాళ్ళు నరుకుతారా, చేయి నరుకుతారా, చంపుతారా, ఏదో చేసుకొని అంటాడు ఇక్కడ పోయి. అయితే మేమంతా వాళ్ళ దొంగలు ఎవరెవరు అనేది గుర్తుపట్టినాం. మేము గుర్తుపట్టి వాళ్ళ తమ్ముని దగ్గర మొత్తం
ఏటివి ఇండ్లు కానీ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఆయన పేరు మీద ఒక సాయిబాబా పేరు మీద లేకుండా వేరే వాళ్ళ పేరు మీద మొత్తం తీసి పెట్టుకున్నారు. మేము వాళ్ళ డాటా మొత్తం తీసి గవర్నమెంట్ జీవో తీసుకున్నాం. జీవో తీసుకొని వాళ్ళ ఆస్తులు మొత్తం సీజ్ చేయించినాం. మా దగ్గర ఒక ఆయన పర్వతాలని మాకు ఆయన చేసిండు మొత్తం అంతా చేయించినాక వాళ్ళు సంతకాలు పెడితే అయిపోతుంది. ఇంకా మాది సంతకాలు పెట్టడం అంటే నిన్న పొద్దు దగ్గర పోయి వాళ్ళ ఇంటి ముందు మనం వంట చేసుకొని తిన్నాం. సాయంత్రం వరకు ఉన్నా కానీ వాళ్ళు దొరుకుతలేరు ఇంట్లో. ఇంకా 8 రోజులు అయినా సరే ఉంటాం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకొనే పోతాం. మేము 8 రోజులు అయింది వచ్చి, తిండి లేదు, మాకు తిప్పలు లేదు, ఏదో ఆడనో ఇన్నో ఆడినట్టు ఇట్లా తిని ఇట్లా చేస్తున్నాం సార్. మీరు దయచేసి మంచిగా మా గురించి రాయగలరు. మనవాడు సార్ కండ్లు లేనివాడు 10-11 సంవత్సరాలు ఉన్నాయి ఈ బాబుకు. 2 కండ్లు కాని రావు సార్. ఏడికి పోయినా కానీ ఆ బాబుని దొడ్డికి పట్టుకపోవాలి. ఈయన పేరు మీద నెలకు ఇంట్రెస్ట్ పింఛన్ అన్నది అలా పింఛన్ వస్తే ఇట్లాగా కొండపోయి ఆయన దాంట్లోనే పెట్టుకున్నాను సార్. అట్టి పైసలు కూడా ఈసారి ఇంత మోసం చేసింది సార్ మా ఊళ్ళో. ఎట్లనన్నా చేసి ఈ కండ్లు లేని అనాది వానికి కూడా ఆయనకు అంత కనికెర వస్తలేదు సార్. ఈ బాబుని ఎట్లా చంపుకుంటావా సారు? నీ హైట్ అయ్యిండు బాబు, ఇంత దూరం రాలేకపోడు. 2 కండ్లు లేవు సార్. ఏది గుర్తుపట్టాడు. అన్నం తెచ్చి ముందర పెడితే తింటాడు, లేకుంటే లేదు. మా భార్య అయినా నావైనా 45 లక్షలు ఉన్నాయి. 45 లక్షలు ఇచ్చిన. నెలకు ఎప్పుడన్నా పైసలు అవసరం ఉంటే 1 నెల ముందున్నాగా ఇస్తా అని చెప్పిండు. తర్వాత మేము అట్లే ఫస్ట్ 10,000 ఇచ్చిన. 10,000 కాంచి మళ్ళీ ఇచ్చి తీసుకున్నాం. ఒక 2 సార్లు మిత్తిచ్చిండు. వచ్చినాక మేము పునరావాసము మాది రేవెల్లె మండలం. మాకు డామ్ పడ్డది, ఏదుల డాము, పాలమూరు రంగారెడ్డి డిస్టిక్. అయితే దాని పాలమూరు ఎత్తిపోతల పథకం పడ్డది. దాని వలన మాకు డబ్బులు వచ్చినాయి. భూమి పోయింది, పునరావాసం, ఇల్లు డబ్బులు ఈ మొత్తం కలిసి అందులో పెట్టిన. నాకు ఇస్తాడు ఇల్లు కట్టుకుందామని నేను అందులో పెట్టిన. ఇప్పుడు అడిగితే తీరా అడిగితే ఇప్పుడు ఇస్తా అని చెప్పుకుంటా ఎగదొబ్బిండు. ఇప్పుడు ధనంజయ వాళ్ళ ఆయన మీద సాయిబాబు అనే ఆయన తమ్ముడి మీద అందరి మీద బినామీల మీద ఆస్తులు పెట్టి మమ్మల్ని ఇబ్బందికి గురి చేసి మమ్మల్ని మోసం చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని అడ్డుకొని పోలీస్ శాఖ కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కేసీఆర్ సార్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎవరే కానీ మమ్మల్ని ఆదుకుంటే పుణ్యం ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇందు మూలంగా మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నా. నేను ఒక పాట పాడతా సార్, వేదన పాట. ఆగమైపోతున్నాడమ్మా ఈ బీద రైతు, ఆగమైపోతున్నాడమ్మా ఈ బీద రైతు, పాలమూరి బిడ్డ ఆగమైపోతున్నాడమ్మా ఈ బీద రైతు. మాకు ప్రాజెక్టులు పడ్డాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం, మేము ఆగమైపోతున్నాము బీద రైతులం, ఆగమైపోతున్నాడమ్మా ఈ బీద రైతు, ఆగమైపోతున్నాడమ్మా. మేము కాయ కష్టము చేసుకొని భూమిని నమ్ముకొని బ్రతికే శ్రమజీవులం, మేము భూమిని నమ్ముకొని బ్రతికే శ్రమజీవులము మేము, ఆగమైపోతున్నాడమ్మా ఈ పాలమూరి రైతు, ఆగమైపోతున్నాడమ్మా. జై భారత్, జై హిందూ, జై తెలంగాణ.